సాగరు నీకు అన్న ఇట్లా ఫోన్ చేసిండు అరే రేపు బండి తీసుకుంటానన్నాడు. చేసిండే అమ్మ, అన్నతో ఇప్పటిదాకానే మాట్లాడినా. సరే కొడుక రేపు పొద్దుగాలు లేచి కొబ్బరికాయలు పూలదండ పట్టుకొని రా, బండికి పూజ చేపిద్దాం. ఏమోనే అమ్మా, ఆ మార్కెటింగ్ జాబ్ ఇంకా సార్ కన్ఫర్మ్ చేయలేదే. ఇప్పుడే బండి తీసుకుంటే ఎట్లా అని ఆలోచిస్తాను. ఏంది కొడుక జాబ్ వచ్చింది బండి కొనుక్కుంటానో మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతానవరా? ఆ సార్ చెప్పని నేను ఎట్లా చేయాలి అమ్మా? ఇవాళ సాయంత్రం వరకు కన్ఫర్మ్ చేసి చెప్తా అన్నాడు. సరే బిడ్డ, నీకు జాబ్ వచ్చిందంటే అన్న 3 లక్షలు ఇచ్చిండు కదరా, ఏదో ఒక్కడికి అనుకొని అన్నకు చెప్పు ఫోన్ చేసి. నాన్న సాగర్ ఇంకా భూమి అమ్ముతలేడు, మార్కెటింగ్ జాబ్ చేస్తాడట, బైక్ తీసుకుంటాడట. అవునా బిడ్డ, అంతా మన మంచికే. చిన్నలు కూడా ఒక దారిలో పడుతుంది కదా. అవును మామయ్య, ఇప్పుడు మీరు ఎట్లయినా స్వాతికి సంబంధాలు చూస్తుంటారు కదా, ఒక 6 నెలల వరకు ఆగుదాం. తమ్ముడు ఒకవేళ మళ్ళీ మారి స్వాతిని చేసుకుంటా అనొచ్చు కదా. సరే అల్లుడు, నీ మాట కాదు నాన్న, 6 నెలలు కాకుండా సంవత్సరం అవుదాం. మామయ్య నెక్స్ట్ ఇయర్ వరకు మంచిగా తమ్ముడు సీట్లు అయ్యి తమ్ముడిని ఒప్పించి స్వాతికి పెళ్లి చేసినాం అనుకో, మళ్ళీ మన అందరం మంచిగా కలిసి ఉండొచ్చు.